గండికోటలో ఏదైతే బాలిక మర్డర్ మిస్టరీ ఉందో, ఆ మిస్టరీకి సంబంధించి ఇవాళ అసలు నిజం బయటకొచ్చింది. దాని ప్రకారము వాళ్ళ అన్నదమ్ములు అంటే వాళ్ళ సోదరులే ఆ అమ్మాయిని ఒక అబ్బాయితో కలిసి తిరుగుతుంది అనే అక్కస్తోనే చంపేశారు అన్నది తెరపైకొచ్చింది. అయితే ఇదే విషయాన్ని నేను దాదాపుగా అంటే గతంలో చేసిన ఒక వీడియోలో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ బాలిక మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో, ఆ బాలిక మర్డర్ మిస్టరీకి సంబంధించి చాలా క్లియర్‌గా ప్రతి పాయింట్‌ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్పుడే చెప్పాను, ఇది ఖచ్చితంగా లోకేష్ చంపలేదు. అక్కడున్న దొంగలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కానీ చంపే అవకాశం లేదు. ఎందుకంటే అది రెగ్యులర్‌గా జనాలు తిరిగే ప్రాంతం కాబట్టి ఎంతో కొంత అనుమానం ఉన్న దాని మీద ఆ అనుమానం పూర్తి స్థాయిలో అది లోకేష్ మీదకి వెళ్ళాలి. ఎవరైతే ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్నాడో, ఎవరితో అయితే అమ్మాయి ఆ రోజు ఉదయం 8:30 నుంచి 10:30 గంటల సమయం వరకు ఆ అమ్మాయి ఏ లాడ్జ్లో అయితే ఒక వ్యక్తితో ఉందో, ఆ అబ్బాయి మీదనే అనుమానం మొత్తం రావాలి అంటే ఉన్న ఒకటే ఒక ఆప్షను, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు అని అనుమానం వచ్చేలాగా ఆ సీన్ క్రియేట్ చేయకపోతే ఆ అనుమానం అతని మీదకి వెళ్ళదు. కాబట్టి వీళ్ళు బయటపడే అవకాశం కానివ్వండి, లేకపోతే ఆ అమ్మాయి అంటే ఎవరినైతే వద్దు అని చెప్పి వాళ్ళ స్వగ్రామం నుంచి ప్రొద్దుటూరుకి తీసుకొచ్చిన ఆ అబ్బాయితోనే తిరుగుతున్నారన్న అక్కస్తోనే ఆ అమ్మాయిని చంపేశారని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా నేను ఆ రోజు చెప్పాను, సురేందర్, కొండయ్య మాత్రమే చంపే అవకాశం ఉంది. ఎంతో కొంత మిగిలిన పాయింట్స్ ఏదైతే అంటే దొంగలు చంపే అవకాశం ఉందా లేదన్న విషయం పైన మనం డిస్కస్ చేస్తూనే ఆ సీన్ని క్రియేట్ చేసే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించారు. అది ఎంతో కొంత ప్లాన్డ్గా జరిగిన ఒక మర్డర్ లాగానే నాకు కనిపిస్తుంది అని చెప్పి నేను గతంలో చెప్పాను. అందులో ముఖ్యంగా ఏదైతే బాడీ దొరికిందో, ఆ బాడీ దొరికే ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఆ అమ్మాయికి సంబంధించిన చున్నీ కానివ్వండి, ఆ అమ్మాయి బ్యాగ్ కానివ్వండి, కొద్ది దూరంలోనే పడ్డము. ఆమె వివస్త్రగా ఉన్న నేపథ్యంలో ఆమె ఒంటి మీద ఉండాల్సిన బట్టలు అసలు ఎక్కడ